మానవుడి యొక్క ఆయుష్ గ్యారెంటీ లేని ఆయుష్ అయిపోయింది. మానవుడి ద్వారా తయారు చేయబడిన ఫ్యాన్కి, టీవీకి, మన ఇంట్లో వాడుకునేటువంటి ఉపకరణాలన్నింటికీ గ్యారెంటీ ఉంది. కానీ దేవుడి చేత తయారు చేయబడినటువంటి ఏ వస్తువు మానవుడికి గ్యారెంటీ అనేది లేదు. గ్యారెంటీ ఇచ్చాడు ఒకప్పుడు ప్రభువారు 90 సంవత్సరాలకు పైగా ఆయుష్ ఇచ్చాడు. మానవుడి యొక్క పద్ధతులు బట్టి ఎంత పద్ధతిగా ఉంటారో మానవులు సర్వ సమాజం ఎంత పద్ధతిగా ఉందో, కామ క్రోధ మోహ మన్మత్సరంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఆయుష్ తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు 70 దాకా 80 సంవత్సరాలకు అది కూడా సరిపోతుంది. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవులు లాంటి మానవుడి యొక్క ఆయుష్ ప్రభు చెప్తా ఉన్నాడు, ఇది అంత కూడా కాదు, ఇక నీటి బుడగ లాంటి గడ్డి పువ్వు లాంటిదంట. పొద్దునే వికసించి సాయంత్రానికి వాడిపోయే మానవుడి యొక్క ఆయుష్. ఇదిగో ఈ ఆయుష్ కలిగినటువంటి మనం ప్రభు చెప్తాను, నీ మనసు నాకు ఇవ్వు, నీ హృదయ నాకు ఇవ్వు, దాన్ని తృప్తిపరుస్తా. నీ మనసు నాకు ఇవ్వు, దాన్ని నిర్మలం చేస్తా.